I have this great story in the book about Amit Shah. ये तो अभी नहीं सीखा, उसने 1980s में सीखा है. He was contesting an election for college, and the candidate against him was a woman. And the class had half women, half men. Now the worry was the women will all vote for the girl. What did they do? Pre-mobile age, they rang up all the women's parents and told them, don't send your daughters tomorrow to college. Tufan hone wala. There's going to be some trouble in the college. 30 women were absent. Amit Shah won by 10 or 12 votes. ये वहां से शुरू हुआ है. ప్రముఖ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ అమిత్ షా గురించి ఏమన్నారంటే, 1980లో అమిత్ షా కాలేజీలో చదువుతున్నప్పుడు ఎలక్షన్లో పోటీ చేస్తే ఆయన మీద పోటీ చేస్తున్న ఆమె మహిళ కావడం వల్ల ఆ రోజు సాయంత్రం ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత పోటీ చేస్తున్న అమ్మాయిల అమ్మానాన్న తప్ప మిగతా 30 అమ్మాయిల పేరెంట్స్కి కాల్ చేసి రేపు భారీగా వర్షం పడడం వల్ల తుఫాను వచ్చే ప్రమాదం ఉందని, మీ అమ్మాయిలకి కాలేజ్కి పంపివ్వకండి అని చెప్పడంతో ఎంతైనా అమ్మాయిలు అమ్మా నాన్న కొంచెం జాగ్రత్తగా తీసుకుంటారు కాబట్టి ఎలక్షన్స్ ఉన్న రోజు అమ్మాయిలు కాలేజ్కి రాకపోవడంతో వచ్చిన అబ్బాయిలు అమిత్ షాకి ఓటు వేయడంతో అమిత్ షా గెలవడం జరిగింది. ఇది అమిత్ షా స్వభావం. ఎలక్షన్స్ని మిస్యూజ్ చేయడం, బ్లాక్మెయిల్ చేయడం ఇవన్నీ ఇప్పుడు నుంచి కాదు, అప్పటి నుంచే అమిత్ షా షురు చేశారు.